ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే వైజాగ్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి మనకి బస్సెస్ అదేవిధంగా ఆటోలు కూడా ఉంటాయండి. నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. అదేవిధంగా మనకి శివాజీ పార్క్ అయితే 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. మన ప్రజెంట్ అయితే శివాజీ పార్క్ దగ్గర అయితే ఉన్నాం. బయట అయితే చూడొచ్చు, మన లొకేషన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది బయట నుంచి చూస్తే. అదేవిధంగా మనకి ఇక్కడ పార్కింగ్ కూడా ఉంటుంది. మీకు పార్కింగ్ ఏరియా కూడా మీకు చూపిస్తాను, అది కూడా చూడొచ్చు. మీరు చూడండి, ఇక్కడ ఇదంతా పార్కింగ్ ఏరియా. మీరు పార్కింగ్ అయితే ఇక్కడ చేసి లోపలికి అయితే వెళ్ళొచ్చు. అదేవిధంగా మనకి శివాజీ పార్క్ ఎంట్రన్స్ టికెట్ వచ్చి మనకి పెద్దవాళ్ళకి అయితే 10 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా చిన్నవాళ్ళకి 5 రూపీస్ అయితే ఉంటుంది. లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాం. ఎంట్రీ అవ్వగానే మనకి స్టార్టింగ్లో మనకి మ్యాపింగ్ పాయింట్ అయితే ఉంటుంది. మ్యాప్ చూడవచ్చు, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది ఆ మ్యాప్ చూసుకుని మనం వెళ్ళొచ్చు. అదేవిధంగా మనకి శివాజీ పార్కులో చిన్నపిల్లలు ఆడుకోవడానికి, అదేవిధంగా కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా ఎంజాయ్ చేయడానికి అయితే చక్కటి ప్లేస్ అండి ఈ శివాజీ పార్క్. అదేవిధంగా ఫోటో షూట్స్కి అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఎటు చూసిన పచ్చదనంతో అయితే కలకలలాడుతూ ఉంటుంది ఈ శివాజీ పార్క్. పీస్ఫుల్గా అయితే ఉంటుందండి, ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేసే ప్లేస్ అండి ఈ శివాజీ పార్క్. లొకేషన్స్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటాయి. మనకి లొకేషన్ వచ్చి MVP డబుల్ రోడ్ దగ్గర అయితే ఉంటుందండి ఈ శివాజీ పార్క్. ఈ శివాజీ పార్క్ ప్రీ వెడ్డింగ్ షూట్స్కి అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుందండి. అదేవిధంగా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. లొకేషన్స్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటాయి, మీరైతే చూడవచ్చు. ఎవ్రీ లొకేషన్ ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మీరు కలర్ఫుల్గా అయితే ఉంటుందండి, పచ్చదనంతో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఈ ప్లేసెస్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఇప్పుడే చూడవచ్చు, ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే జరుగుతుంది. అలా ముందుకు అయితే వెళ్ళిపోతాం. ఇక్కడైతే మా పెద్దోడు అయితే ఉన్నాడు, చూడండి ఆ చెట్టు దగ్గర ఏదో చేస్తున్నాడు. ఎక్సలెంట్గా అయితే ఉంటుందండి ఈ శివాజీ పార్క్. చిన్నపిల్లలకి ఫోటోషూట్ చేయాలంటే ఈ ప్లేస్లో అయితే చేస్తారండి ఫోటోషూట్. చిన్నపిల్లలకి ఎక్సలెంట్గా అయితే ఉంది ఈ లొకేషన్, మీరు చూడొచ్చు అది కూడా.
చూడొచ్చు మీరు, ఇదంతా స్కేటింగ్ ఏరియా. ఇక్కడైతే స్కేటింగ్ అయితే చేస్తున్నారు పిల్లలు. మార్నింగ్ వాకింగ్కి చేసుకోవడానికి అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుందండి ఈ శివాజీ పార్క్. వాకింగ్, అదేవిధంగా యోగా, ఇలాంటివన్నీ చేసుకోవడానికి అయితే ఎక్సలెంట్ ప్లేస్ అండి ఈ శివాజీ పార్క్. సూపర్గా అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే స్కేటింగ్ దగ్గర అయితే ఉన్నాం. ప్రజెంట్ అయితే చిల్డ్రన్స్ ప్లే ఏరియా దగ్గర అయితే ఉన్నాం. మీరు చూడొచ్చు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడైతే చిన్నపిల్లలు అయితే ఆడుతున్నారు. ఎక్సలెంట్గా అయితే ఉంది లొకేషన్. చిన్నపిల్లలతో గడపడానికి అయితే ఎక్సలెంట్. మా చిన్నోడు స్టెప్స్ దిగుతున్నప్పుడు అలా తీసానండి. చూడండి మా చిన్నోడు ఎలాగే ఆడుతున్నాడు. ఇక్కడైతే మనకి ఫొటోస్ అయితే ఎక్సలెంట్గా అయితే వస్తాయండి. ఈ ప్లేస్లో మనం చూసుకోవచ్చు. ఈ ప్లేస్లో అయితే ఎక్సలెంట్గా అయితే ఫొటోస్ అయితే బాగుంటాయి. ఎప్పుడైనా శివాజీ పార్క్ వస్తే మొత్తం తిరిగితే ఈ ప్లేస్ కూడా కవర్ చేయండి. ఎక్సలెంట్గా అయితే ఉంటుంది శివాజీ పార్క్లోనే ఇది కూడా. మనం ప్రజెంట్ అయితే ఫిష్ యాక్వేరియం దగ్గర అయితే ఉన్నాం. చూడొచ్చు, ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి కదండి ఈ ఫిషెస్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇది కూడా శివాజీ పార్క్లోనే మీరైతే చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సపోర్ట్ అస్.